మార్పు నేను కోరుకుంటే వస్తుందా? 2001లో కోరుకుంటే వచ్చిందా? రాలేదు. 2009లో కోరుకుంటే వచ్చిందా? చిన్నప్పుడు మా అన్నయ్య చెప్పాడు, నాగబాబు, ఒక చిన్న ఉదాహరణ. లెనిన్, రష్యన్ నాయకుడు లెనిన్, రష్యన్ రెవల్యూషనరీ లీడర్, ఒక మాట అన్నాడు. అదేంటంటే, మార్పు రావడానికి ఆల్రెడీ సమాజంలో గర్భధారమైన పరిస్థితులు ఉంటే నాయకుడు అనేవాడు వచ్చి మంత్రసాని పనిచేస్తాడని. ఈ రోజున మీరందరూ ఇంతమంది ఉన్నారు, మార్పును కోరుకుంటున్నారు. అది నా గొప్పతనం అనుకోట్లా. మీరందరూ కోరుకుంటా ఉన్నారు. మీ గొప్పతనం, మీరు మార్పును కోరుకుంటున్నారు కాబట్టి నేను ఈరోజు మీ ముందున్నాను తప్ప నేనేదో ప్రభావితం చేస్తే మీరున్నారు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాయకులు ఎవరు కూడా మార్పుని కోరుకుంటే జరిగేది కాదు. కాలానుగుణంగా మార్పు వస్తుంది. ఋతువులు ఎలా వచ్చి వెళ్ళిపోతాయో మార్పు కూడా అలాగే వస్తుంది. ఇన్ని దశాబ్దాలు 80ల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైన వయసులో వచ్చారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత, మనవాళ్లు పుట్టిన తర్వాత అందరూ కోరుకుంటే ఆ రోజు మార్పుకి అలాంటి వ్యక్తి వచ్చారు. నేను వారితో కంపేర్ చేసుకొని ఇదే గోదావరి జిల్లా నుంచి, ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి 96లో భారతీయ జనతా పార్టీ నాయకులు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలమని చెప్పి విభజిస్తామని 96లో చెప్పారు. ఈ రోజున అదే తూర్పు గోదావరి నుంచి నేను చెప్తున్నాం, జనసేన చెప్తుంది, తెలంగాణకి జనసేన అవసరం ఉంటుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఒక చిన్నపాటి అనుభవం ఎలా ఉందంటే, ప్రఖ్యాత కవి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ జావేద్ అఖ్తర్ ఎక్ మొహరే కా సఫర్ అని చెప్పి ఒక కవిత్వం రాశారు. ఆ కవిత్వంలో తను చెప్పేది, ఒక చిన్నపాటి పావు, అత్యంత తక్కువ విలువ కలిగిన ఒక చిన్నపాటి భటుడు, ఒక పావు జీవితాన్ని చూస్తా ఉంటే కనిపించంత మేరకు గళ్లతో ఉన్న సరిహద్దు. ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడినిది ముందుకెళ్ళాలి అంటే ఎటు చూసినా నయవంచకులు, ఎటు చూసినా రక్త పిపాసులు, దెబ్బ కొట్టేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మెలగాలి అని ఆ పావు తెలుసుకుంది. ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే నయవంచకులను దాటుకొని ఈ చిన్నపాటి పావుని ఒక్కొక్క గడిలో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క ప్రమాదం అడుగు ముందుకేయనివల. కానీ అన్నిటినీ దాటుకొని ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడిని దాటుకుంటూ వెళ్ళి 2014లో తెలుగు జాతి సుస్థిరత కోసం పోటీ చేశాం. ఈసారి సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం. మన రాయలసీమలో ఒకటే చెప్పాను, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి లాగా పవన్ కళ్యాణ్ గాని, జనసేన పార్టీ గాని బీసీలకి మహా సదస్సులు పెట్టదు. బీసీలకి అలా చేయాలి, ఇలా చేయాలి మాట్లాడదు. నిన్న 32 మంది చేసిన జాబితాలో బీసీలకి అండగా నిలబడ్డ పార్టీ జనసేన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, మేము బీసీలకి అండగా ఉంటారు. సదస్సులు పెడితే సరిపోద్దా? కడప పార్లమెంట్ మీరు బీసీకి ఇవ్వగలరా?
పులివెందల బీసీకి ఇవ్వగలరా? మీ కుటుంబాన్ని కాదని చెప్పి మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది వ్యక్తుల్ని జనరలైజ్ చేయను. ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ప్రాంతానికి కానీ ఒకడు తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేశాడు అంటాను కానీ ఆ కులం తప్పు చేసింది నేను ఎప్పుడు మాట్లాడను. మొన్న మధ్యన నా కొడుకు ఒకటే చెప్పాను, నా పెద్ద కొడుక్కి, అదేదో చిన్న బాధలు ఎవరన్నా ఇట్లా అన్నారంటే వాళ్ళందరూ ఇలాగే చేశారంటే అందరూ అనకు ఒకడు చేశాడు లేదా కొద్దిమంది చేశారు, అందరినీ ఏకగాటిన కట్టేయడం తప్పని చెప్పాను. నన్ను క్షమించమని అడిగాడు నా కొడుకు. నేను నేర్చుకున్నది రాయలసీమకి వెళ్ళినప్పుడు కులాల గురించి జనసేన ఏ విధానం మీద వచ్చిందంటే కులాల ఐక్యత. కులాలని విభజించి అందరూ రాజకీయం చేస్తారు, కులాలని ఐక్యపరిచి రాజకీయం చేస్తారు. అది జనసేన బలం. అది